చందమామ కథ వల్లకాటిలో రామనాథయ్య. వేములవాడ అనే గ్రామంలో వెంకటప్ప అనే కరణం ఉండేవాడు. ఆయనకి అచ్చమ్మ అనే భార్య ఉండేది. అచ్చమ్మ ఒత్తి అమాయకురాలు, లోకజ్ఞానం లేని వెర్రిబాగుల మనిషి. అమాయకపు అచ్చమ్మకి పిల్లలు లేరు. ఏమమ్మా, మీకు పిల్లలు లేరా అని ఒకనాడు ఎవరో ఆవిడ్ని అడిగారు. ఆ ప్రశ్నకి ఆవిడ జవాబు చెప్పలేకపోయింది. అందరికీ పిల్లలున్నప్పుడు తనకు మాత్రం ఎందుకు ఉండరు అనుకుంది. అయినా భర్తని అడిగి అనుమానం తీర్చుకోవచ్చు కదా అని తలచిందావిడ. గ్రామంలో పొలాలన్నీ అజమాయిషీ చేసుకుని సరిగ్గా 3 జాముల వేళకి వెంకటప్ప ఇంటికొచ్చాడు. ఆకలి చేత త్వరగా మడికట్టుకు వచ్చి వడ్డన చెయ్యి అన్నాడు. అప్పుడు అచ్చమ్మ, ఏమండి, మనకి పిల్లలు లేరా అని అడిగింది. లేరు, వడ్డించు అన్నాడు భర్త. అచ్చమ్మకి అనుమానం తీరలేదు. ఆవిడ అలాగే నిలబడిపోయి, ఒక్క ఆడపిల్లైనా లేదుటండి పోనీ అంది. లేదు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసి ఆలస్యం చేస్తుందేమోనని తోచి, వెంకటప్ప, లేకేం, ఒక ఆడపిల్ల ఉంది, నాకు త్వరగా భోజనం పెట్టు అన్నాడు. ఎక్కడున్నదండి అని అడిగింది. ఎక్కడుంటుంది, అత్తారింట్లో ఉంది. పెళ్లి చేశాక కదండి అత్తారింటికి పంపడం. అవును, పెళ్లి చేసే పంపాను. అలాగుటండి, అయితే మన అల్లుడు ఎవరండి? ఇలా ప్రశ్న మీద ప్రశ్న అడుగుతుంటే వెంకటప్ప ప్రాణం విసిగి, ఎవరా, వలకాట్ల రామనాథయ్య అని సమాధానం చెప్పాడు. అది విని అచ్చమ్మ తమ అల్లుడి ఇంటి పేరు వల్లకాటి వారని, అతగాడి పేరు రామనాథయ్య అని అనుకొని సంతోషించింది. అంతేకాని అలాంటి మనిషి ఎక్కడా ఉండడని, తాను మొగుణ్ణి ఎవరు ఎవరు అని అడిగి విసిగించేసరికి అతను ఎవరో ఒకడు అని చెప్పటానికి మారు వలకాట్లో రామనాథయ్య అన్నాడని ఆమెకు తెలీదు. ఎలా తెలుస్తుంది? ఆవిడకు లోకజ్ఞానం కొంచెమైనా లేదుగా. నాటి నుంచి అచ్చమ్మ తనకొక కూతురున్నదని, తన అల్లుడు వల్లకాటి రామనాథయ్య అని సంబరపడుతూ ఉండేది. కొన్నాళ్ళు పోయాక కరణంగారు జమాబందీకని పట్టణం వెళ్ళారు. అప్పుడొకనాడు మిట్ట మధ్యాహ్నపప్పుడు దారిని పోయేవాడొకడు దాహం వేసి కరణంగారింటి ముందు ఆగాడు. కరణంగారు ఊర్లో లేరు కనుక అచ్చమ్మ తలుపులేసుకొని లోపల పప్పు రుబ్బుతోంది. ఎవరండోయ్ లోపల, నాలిక అర్చుకుపోతున్నది, తలుపు తీసి కాస్త దాహం ఇప్పిస్తారా అని బయట గుమ్మం మీద నిలబడి బాటసారి కేక వేశాడు. పట్నం వెళ్లే ముందు వెంకటప్ప భార్యతో, తలుపు వద్ద ఎవరు పిలిచినా ఎవరో కనుక్కొని గాని తలుపు తీయవద్దని చెప్పి వెళ్ళాడు. అందుచేత అచ్చమ్మ రుబ్బు రోటి దగ్గర నుంచి లేవకుండానే, ఎవరు నాయనా నువ్వు అని బాటసారిని అడిగింది. దాహంతో ఒమ్మూల ప్రాణం పోతుంటే ఈ ప్రశ్న ఏమిటనిపించింది బాటసారికి. బదులు రాకపోవటం వల్ల అచ్చమ్మ, ఎవరు నాయనా నువ్వు అని మళ్ళీ అడిగింది. వాడికి ప్రాణం విసిగి, ఎవరా, వల్లకాట్ల రామనాథయ్యని, త్వరగా తలుపు తీసి కాసిని మంచినీళ్ళు ఇయ్యండి, ప్రాణం పోతున్నది అన్నాడు. ఎవరు, వల్లకాట్లో రామనాథయ్యవా, మా అల్లుడివా నాయనా అంటూ అచ్చమ్మ ఎగిరి గంతేసి గబగబా వచ్చి తలుపు తీసింది. కాసిని మంచినీళ్ళు ఇస్తే చాలంటూ వచ్చిన బాటసారికి లోపలున్న మానుకుర్చీ వేసి కూర్చోపెట్టి చక్కటి ఆవు మజ్జిగ దాహం ఇచ్చింది. దాహం తీరి కడుపు చల్లబడ్డాక బాటసారి లేచి, అమ్మా సెలవు మరి అని వెళ్ళబోయాడు. ఆ మాట విని అచ్చమ్మ, అదేమిటి రామనాథయ్య, అప్పుడే వెళ్ళిపోతానంటావు? అల్లుడవు, రాక రాక వచ్చావాయే, ఉండు, మామగారు ఊళ్ళో లేనప్పుడు వచ్చావు, ఆయన రాకుండానే వెళ్ళిపోతావా? ఇంతకీ మా అమ్మాయి సంగతే చెప్పావు కావు అంటూ మొదలెట్టింది ఆవిడ. ఈ మాటలకు ఆ వచ్చినవాడు నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నన్ను ఈవిడ అల్లుడు అంటుంది? నాకు దాహాన్ని ఇవ్వలేదని ప్రాణం విసిగి, నాకు పేరేమిటమ్మా, వల్లకాటిలో రామనాథయ్యను అని యథాలాపంగా అనేవరకు ఆ మాట నిజమే అని ఈవిడ నమ్మినట్లుంది. బహుశా ఈ ఇంటివారి అల్లుడి పేరు రామనాథయ్య అయ్యుంటుంది. లేకపోతే ఈ పేరు చెప్పగానే నన్ను ఇంతగా మర్యాద చేయడం ఏమిటి? ఇదంతా చూడగా తమాషాగానే ఉంది అనుకున్నాడు. అయినా ఈ ఇల్లాలు తన కూతుర్ని గురించి క్షేమవార్తలు అడిగినప్పుడు
ఏదో ఒక తృప్తికరమైన సమాధానం చెప్పకపోతే బాగుండదు కదా. అందుచేత అతను ఎందుకైనా మంచిదని మీ అమ్మాయి కులాసాగానే ఉంది అని చెప్పాడు. ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తానని చెప్పి లోపలికెళ్ళి మినపపప్పు గబగబా రుబ్బేసి అల్లుడి కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయే పని ఏమీ లేదు గనక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చుని గారెలనే తిన్నాడు. చెయ్యి కడుక్కొని ఇంక నేను వెడతానండి అన్నాడు. ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తారు, విడుదుగానిలే బాబు అన్నది అచ్చమ్మ. అలా కాదత్తగారు, ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మేనమామ గారింట పెళ్ళి, అక్కడికి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి అన్నాడు. ఓహో అలాగా, తప్పకుండా తీసుకెళ్ళు. అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది కానీ అసలు పెళ్ళికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తోంది. ఏ, ఎందుకు సందేహించడం అందావిడ. ఎందుకేమిటి, పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలెట్టుకొస్తారు, మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు, మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి అని అన్నాడు. అయ్యో, అయితే ఎలా మరి అన్నావిడ. ఏముంది, ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను, కానీ ఎవ్వళ్ళు ఇవ్వనన్నారుట. పోనీ మా అమ్మ అడిగితేండి అని నన్ను పంపింది అని చెప్పాడు. ఆ మాట చెప్పావు కాదే నాయనా ఇంతసేపటి నుంచిని. తప్పకుండా పట్టుకెళ్ళు. కంట కాసుల పేరు, వడ్డానం, దండకడియాలు అన్నీ ఉన్నాయి, మనకేమి లోటు అంది. మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చెక్క వచ్చేస్తాను అత్తగారు. వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేను మీ అమ్మాయిని. పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి, విలువైన చీరల మీద కానీ బంగారపు నగలు రానించవు అన్నాడు. అలాగే ఇస్తాను, పట్టుకెళ్ళి నాయనా. అమ్మాయి కంటే మాకెక్కువెవరు, మేమేం చేసినా అమ్మాయి కోసమే కదా అని తన నగలు పట్టుచీరలు ఎరువివ్వకపోతే తానెన్నడూ ఎరగని ఆ కూతురు పెళ్ళికి వెళ్ళటం ఆగిపోతుందనిపించి అచ్చమ్మ లోపలికెళ్ళి పెట్టె తెరిచి నగలు చీరలు తెచ్చి ఆ అతిథి ముందు పెట్టింది. వాడు తాపీగా నగలు బట్టలు తన సంచిలో ఇముడ్చుకొని, ఇంక వెళ్తానత్తా, ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను, వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు. మరునాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగొచ్చాడు. అతడు గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, ఏమండోయ్, మన అమ్మాయి కులాసాగానే ఉందిట అంది. మన అమ్మాయా? మనకు అమ్మాయి లేదే. అదేమిటి అలా అంటారు? మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉండదని చెప్తేను అంది. అల్లుడా? ఎవడవాడు అన్నాడు. ఎవడేమిటండి, వల్లకాటి రామనాథయ్యనండి. అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పి ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎవడో తన వెర్రిబాగుల పెళ్ళాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి, ఏడేవాడు అని అడిగాడాయన. వెళ్ళిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతను మన అమ్మాయి పెళ్ళికి వెళ్ళబోతున్నారుట. నా నగలు బట్టలు ఎరువు తెమ్మని అమ్మాయి అతన్ని పంపింది అనింది. కొంపతీసి ఏమీ ఇవ్వలేదు కదా అన్నాడు. అదేమిటండి, అడిగింది కూతురాయే, ఇవ్వకపోతే ఎలా? ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నానా? ఎరువేగా, వారం తిరగకుండా ఇచ్చేస్తానన్నాడు అల్లుడు. అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి అంది. ఆ మాట విని వెంకటప్ప లబో లబోమని గుండె బాదుకున్నాడు. ఎంత తెలివి తక్కువ పీనుగువే అని అచ్చమ్మని తిట్టి పోశాడు. అంతకుమించి చేసేదేముంది? నిన్ను తిట్టి ఏం ప్రయోజనం? తప్పంతా నాది. మనకి అమ్మాయి లేదు అల్లుడు లేడని చెప్పక వల్లకాటి రామనాథయ్య మన అల్లుడు అనడం నాదే తప్పు. తెలివి తక్కువ వెంగళమ్మల ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్తి అవుతుంది అని ఏడవడం మొదలెట్టాడు. అమ్మాయి లేదు అల్లుడు లేడని మొగుడు ఏడుస్తూ ఉంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవడం మొదలెట్టింది. దాంతో ఊరంతా పోగయ్యి సంగతి తెలుసుకున్నారు. నగానట్రా పోయినందుకు ఏడుస్తూ ఉన్న వెంకటప్పని, లేని కూతురు అల్లుడు పోయారనుకొని ఏడుస్తూ ఉన్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు చక్కా పోయారు.
అచ్చమ్మ తెలివి తక్కువ వల్ల ఇప్పుడు ఎన్ని నష్టాలు వచ్చాయో చూడండి. సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలి అంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 డిసెంబర్ చందమామలోనిది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.